హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జూన్ 4వ తారీఖున ఎంపీ ఎలక్షన్ ఫలితాలలో ఎంపీ సీటును కైవసం చేసుకున్న వ్యక్తుల లిస్ట్ అయితే తెలుసుకుందాం. ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ తరపున విజయం సాధించారు. నెక్స్ట్ విజయనగరం జిల్లా నుంచి అప్పలనాయుడు కలిశెట్టి టీడీపీ తరపు నుంచి విజయం సాధించారు. విశాఖపట్నం నుంచి శ్రీభరత్ మతుకుమల్లి టీడీపీ తరపు నుంచి విజయం సాధించారు. నెక్స్ట్ అనకాపల్లి రమేష్, సీఎం రమేష్ గారు బీజేపీ తరపున విజయం సాధించారు. అరకు జిల్లా గుమ్మ తనుజారాణి గారు వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అమలాపురం జిఎం హరీష్ టీడీపీ తరపు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాజమహేంద్రవరం నుంచి దగ్గిపాటి పురంధేశ్వరి గారు బీజేపీ తరపున పోటీ చేసి ఘనమైన విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి పుట్టా మహేష్ గారు టీడీపీ తరపున పోటీ చేసి ఎంపీగా నిలిచారు. నరసాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ తరపు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ నుంచి భార్గవ్ వల్లూరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఎంపీగా నిలిచారు. మచిలీపట్నం వల్లభనేని బాలశౌర్య గారు జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీగా గెలిచారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ తరపున విజయం సాధించారు. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీ తరపున విజయం సాధించారు. బాపట్ల జిల్లాలోని తేనేటి కృష్ణప్రసాద్ గారు టీడీపీ తరపున విజయం సాధించారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు నుంచి దగ్గమల్ల ప్రసాదరావు గారు టీడీపీ తరపు నుంచి పోటీ చేసి ఘనమైన విజయం సాధించారు. తిరుపతి నుంచి మద్దెల గురుమూర్తి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మితిన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కర్నూలు జిల్లా కర్నూలు నుంచి బస్తిపేట నాగరాజు టీడీపీ తరపు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. నంద్యాల బైరెడ్డి శబరి గారు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అనంతపురం జిల్లా అనంతపురం నుంచి అంబిక జి లక్ష్మీనారాయణ వాల్మీకి గారు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. హిందూపురం బీకే పార్థసారథి గారు టీడీపీ తరపు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.